కేసరీనందుని నోటి వెంట అమ్మా అనే మాట వినగానే అంజన భావోద్వేగురాలయ్యింది. అంతలోనే సుమంతుల వారు వానరరాజు కేసరి వద్దకు ఒక శుభ సందేశంతో వస్తారు. వారు దశరథుల పుత్రుల పేర్లు చెబుతారు. ఎప్పుడైతే వారు ఉచ్చరించిన రామనామము హనుమంతుని చెవున పడుతుందో వెంటనే వారి శరీరంలో అద్భుతమైన వికాసం కలుగుతుంది. మీరే కదా చెప్పారు మీ పుత్రుడు జన్మించి కొన్ని రోజులే గడిచాయి అని. మరైతే ఈ బాలకుడు మా పుత్రుడి మీద ఆ భోలాశంకరుడి ప్రత్యేక కృప ఉంది. అందుకే ఈ అద్భుతమైన శక్తి. బ్రహ్మాండంలోని కణకణంలోనూ నిండి ఉన్న ఆ పరమతత్వం అంటే మన స్వామికున్న మరొక పేరు ఇది కూడా, రామ. గురుదేవులు బ్రహ్మశ్రీ వశిష్ఠుల వారు మాకు రామనామమును ఇచ్చి ఎంతో గొప్ప లోహిత కార్యమును చేశారు. బోళాశంకర్ల వారు ఈ నామాన్ని తారకమంత్రమని కూడా అన్నారు. అన్ని యుగములలోనూ ముఖ్యముగా కలియుగమునందు మమ్ము పొందుటకు అన్నిటికంటే సరళమైంది, సుముఖమైన మార్గం ఈ రామనామం. నామం యొక్క మహిమ అపారమైంది. ఒకవైపు ప్రియ హనుమ రామనామంలో నిమగ్నుడయ్యి మైమరిచిపోయాడు. అలాగే మరొక వైపు వాలి అతను నామధేయం చేసిన మర్కటమనే నామానికి ఎలా సన్నిహితుడయ్యాడంటే రాత్రింబవళ్ళు దాని గురించే చింతించసాగాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నయ్య? కొంత చిన్న శిశువులో అపారమైన బలం ఉంది. కొంత బలము ఎక్కడి నుండి వచ్చింది? గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు తను ఎలా ఆ బరువైన గదని ఎత్తి పుష్పాలులాగా విసిరేశాడు. తను ఒక గదినే విసిరేశాడు. కానీ మీ ఒక్క గదే అన్నయ్య రెండిటికి సమానం. మీ బలమైతే అతుల్యనీయం కదా. అయినా సరే అన్నయ్య, నాకనిపిస్తుంది మనం మరొక్కసారి ఆలోచించి ఇంకేదైనా ఉపాయం ఉంటే చూడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సుగ్రీవ? స్పష్టంగా చెప్పు. అన్నయ్య, మీరు కిష్కిందకి యువరాజు. మీ ప్రాణాల మీద ఎప్పుడు ఎటువంటి సమస్య రాకూడదు. అదే నా కోరిక. నా ప్రాణాలకు సమస్య? నువ్వు ఆ వేలడంతా లేని బాలకుణ్ణి చూసి నన్ను భయపెడుతున్నావా? మహాత్ముడైన వాలికి భయమా? ప్రాణమంటే భయమా? అన్నయ్య, నా మాటలను దయచేసి అర్థం చేసుకోండి. మనము మన శత్రువు గురించి బాగా తెలుసుకొని తన బలం గురించి పరిశీలించి తర్వాత దాడి చెయ్యాలి. నేను కేవలం అదే చెప్తున్నాను. అగ్రజుడు ఎవరు? మీరు. బలశాలి ఎవరు? మీరు. బుద్ధిమంతులెవరు? మీరు. మరైతే నాకు దీని గురించి బాగా తెలుసు. ఏ శత్రువుని కూడా దుర్బలుడిగా భావించకూడదు. నేను బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. మనం ఆ మర్కటాన్ని బాగా పరిశీలించి తన బలాన్ని పరిశీలించాకే తన మీద ఆక్రమణ చేయాల్సి ఉంటుంది.
ఎంత అద్భుతమైన సంయోగం వాలి అన్నయ్య. నేను దేనివైపైతే సంకేతాన్ని ఇస్తున్నానో చివరికి మీరు అటువైపే వచ్చారు. ఎప్పుడైతే మనం కంచనాబుడి గురించి ఎక్కువ తెలుసుకుంటామో ఖచ్చితంగా వాలి అన్నయ్య మీరు కూడా మోహపూరితమైన తన చిరునవ్వులో మీరు ఇరుక్కుపోతారు. ఇక మీ హృదయం కూడా ద్వేషాన్ని విడనాడి ప్రేమతో నిండిపోతుంది. ఏమాలోచిస్తున్నారు హృదయనాథ? నేను మన పుత్రుడు గురించి ఆలోచిస్తున్నాను. తనని అద్భుతమనాలా లేక విచిత్రమనాలా? చూడండి, మన పుత్రుడు జన్మించి కొద్ది రోజులే గడిచాయి. కానీ ఆకారము, బలము, బుద్ధి 5 సంవత్సరాల బాలకుడి వలె ఉన్నాయి. అన్నట్టు నాకు చెప్పండి, సుమంత్రుల గారు మహారాజు దశరథుల కుమారుల పేర్లు ఏవని చెప్పారు? అందరికంటే చిన్నవాడు శత్రుఘ్నుడు, ఇక లక్ష్మణుడు, భరతుడు, ఇక అందరికంటే పెద్ద కుమారుడి పేరు రాముడు. నాలుగు పేర్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ రామా, ఈ పేరు ఎంతో మధురంగా, శాంతంగా, సుఖంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే ప్రియా. ఈ పేరులో ఎంతో శీతలం ఉంది. రాముడు. మనం కూడా మన కేసరి నందనుడికి అటువంటి పేరే పెడదాము. కానీ ఆచారం ఏంటి స్వామి? మన కులం యొక్క ఆచారం పుత్రుడు తన పేరును సొంతంగా ఎంచుకుంటాడు. ఈ విషయంలో మీరు ముందుగా ఏమీ చెప్పనేలేదు? సమయం వచ్చినప్పుడు విషయం చెప్పడంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది, ప్రాముఖ్యత కూడా. నువ్వు స్వయంగా చూడు, పురోహితుల వారు ఆంజనేయుల వారికి తన పేరు అడుగుతారు. రామా. ప్రాణవల్లభ, మీకు కూడా ఈ స్వరము వినిపిస్తోందా? అవును, ఎవరో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. ఈ రామనామం జపం ధ్వని ఇక్కడి నుంచే వినిపిస్తోంది. కానీ ఈ గదిలో ఎక్కడి నుంచి?
జపం తన ఊపిరిలో వినిపిస్తోంది. రామా రామా ఏ ఆలోచనలో మునిగి ఉన్నారు స్వామి? ఏవైంది? మరేమీ లేదు. మన పుత్రుడు ఆంజనేయుడి గురించే ఆలోచిస్తున్నాను. ఇదైతే మనం అర్థం చేసుకున్నాము. కృపానిధి భగవంతుడు బోలాశంకరుడి ప్రత్యేక కృప తన మీద ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే రామనామ జపం తన మదిలో ఉండిపోయిందో దానికి మన పుత్రుడితో ఏం సంబంధం ఉంది? చూడు, నిద్రలో కూడా రామనామాన్ని విని ఎంత ఆనందిస్తున్నాడు. మన పుత్రుడి నిత్యం సరికొత్త చమత్కారానికి ఆశ్చర్యపోతున్నాను. మన పుత్రుడి జననము ఖచ్చితంగా ఒక గొప్ప కార్యానికే జరిగి ఉంటుంది. మనం కేవలం మాధ్యమం మాత్రమే. భగవంతుడి లీలలు వారికే అర్థమవుతాయి. నువ్వు చెప్పింది నిజమే దేవి. ప్రభువు లీల మన వంటి ప్రాణులకు అర్థం కానిది. కానీ క్షమించాలి ప్రభూ, మీ తండ్రి కొడుకుల విషయంలో పడి పూజకు ఆలస్యమైంది. అవును, చూశావా, మాటల్లో పడి సమయమే తెలియలేదు. నేను కూడా వస్తాను. నాన్నా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? అరే అరే, ఆగు బాబు, నిన్నే, ఆగు బాబు. కుశలః ప్రపన్నార్తిహరం గురుం. ఆంజనేయుణ్ణి రానివ్వండి ఆయమ్మా. ఇటువైపు చూడకుండానే మహారాణికి అసలు ఎలా తెలిసిపోయింది? నేను తనకి తల్లిని. ఒక తల్లి
మనస్సుతో ఏదైనా చూడగలుగుతుంది. వద్దొద్దు. స్నానం చేయకుండా భగవంతుడికి జలాభిషేకము చెయ్యకూడదు. ఎందుకమ్మా? ఎందుకంటే భగవంతుడికి పూజ చేయడానికి శరీరం శుద్ధంగా, వస్త్రాలు ఉతికినవి, అలాగే మనస్సు నిర్మలంగా ఉండాలి. పిల్లల మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. చివరికి వారు ఎంత అల్లరివారైనా సరే. బాల్యం ఎంతో అమాయకంగా ఉంటుంది. బాలప్రాయం అమాయకంగానే ఉంటుంది, కానీ బుద్ధిహీనంగా ఉండనే ఉండదు. అంటే కేసరినందుని యొక్క అమాయకత్వానికి, అల్లరి చేష్టలకు మైమరిచిపోకండి. ఈ అమాయకత్వం వెనుక దాగి ఉన్న వివేకం మహా చురుకైనది. అయిపోయింది స్నానం. అరెరెరెరే, ఎంత పని చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఏం చేశాడు? మన పుత్రుడు స్నానం చేశాడు. అమ్మా, చెంబును ఇవ్వు, జలాభిషేకం చెయ్యాలి. ఇవ్వమ్మా.